గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ సీనియర్ నాయకులు పుత్తా నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మీ నియోజకవర్గం మీ కడప జిల్లాలో జరిగే మహానాడు ఇంత సక్సెస్ అయిద్దని మీరు అనుకున్నారా? అవుతుందనే నమ్మకం మాకు ఎప్పుడు ఉంటుందమ్మా ఇక్కడ. ఎందుకంటే మా దగ్గర బాగా కార్యకర్తలు మంచిగా పనిచేస్తారు. చెప్పిన పనిని మామూలుగా ఒక మీటింగ్ పెడితే బాగా సక్సెస్ చేయాలంటే కడప జిల్లాలో కమలాపురం నియోజకవర్గం అనేది ఉంది. కమలాపురం నియోజకవర్గం మా కార్యకర్తలు గట్టిగా మీటింగ్కి రావాలన్నా 40,000 రావాలన్నా 50,000 రావాలన్నా 60,000 రావాలన్నా వచ్చేస్తారు. అది చంద్రబాబు నాయుడు గారికి పూర్తి నమ్మకం. గతంలో కూడా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు ఈ జిల్లాలో పార్టీ ఉండేది కాదు. అంటే మీటింగ్కి పిలిస్తే వస్తారా లేదా అనేది అప్పుడు ఆయన 6 లక్షలతో 5 లక్షలతో గెలిచాడు. అట్టాటి రోజుల్లో కూడా మేము పిలిస్తే సుమారు 30,000-40,000 మంది వచ్చారు. అంటే ఆ రోజుల్లో. మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం రాకముందు జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఇంకా ఉంటుందా అని ఒకటి ఉంది. 151 సీటు వచ్చిన తర్వాత అప్పుడు కూడా బాదుడే కార్యక్రమం మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లోనే కడప జిల్లాలోనే మొదలుపెట్టాడు. మా వాళ్ళు అడిగింది మాకు 10,000 మందిని మీటింగ్ పెట్టు బాగుంటుంది అన్నారు. దానికి మేము 10,000 మందిని పెడతామా లేదా అని ఒక మాజీ హోంమంత్రి, ఒక 5-6 మంది మాజీ మంత్రులు అందరూ వచ్చేసి ఎంతమంది వస్తారు ఇట్లా రావాలా, కనీసం 10,000 మంది అన్న రావాలంటే మీకు 30,000-40,000 మంది వస్తారు భయ, ఏమి ఇబ్బంది లేదు, మేము అలా చేసినాం పో అని చెప్పినాం. మేము ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు కాబట్టి తిరుగుతూ ఉన్నాం. మీటింగ్ కాడికి పోయేదానికి మాకు 4 గంటల మీటింగ్ రాత్రి 8:30 అయింది. మాకు చాలా మంది మీటింగ్ దగ్గర మేము ఆయన వెనకమ్మడి తిరుగుతూ వస్తున్నాము. ఎక్కడ చూసినా ప్రజలు అడ్డపడతా మాట్లాడాలంటున్నారు. మాకు హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ చాలా మంది ఫోన్ చేసి ఎట్ట మొబిలైజ్ చేసినారు, ఎట్లొచ్చారు ఇంతమంది, ఎక్కడా రాలేదే, కడప జిల్లాలోనే ఇంతమంది ఎందుకు వచ్చినారు అని అడిగినారు చాలా మంది. వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంతమంది నేను ఎప్పుడు చూడలేదు, ఇంత బాగా చేసినారు, సంతోషం. రాత్రి 8:30కి వచ్చినా 10 వరకు అందరూ అట్లే ఉన్నారు. మీ అబ్బాయి చైతన్య రెడ్డి గారు చాలా కష్టపడ్డారు మహానాడు కోసం. ఆ అబ్బాయి ఆయన చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన్ని చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఆయన చూసినప్పుడు బాగా సంతోషం. మా అబ్బాయి తెలివైనడు అనేది మాకు కూడా తెలుసు. మంచిగా చదువుకున్నాడు. బయట దేశాల్లో 2 పీజీలు చేశాడు. మామూలుగా ఎంఎస్ చేశాడు. ఆ తర్వాత ఎంబీఏ చేశాడు. తెలివైన అబ్బాయి అనేది మాకు అందరికీ తెలుసు. మంచి బిజినెస్ మ్యాన్, బిజినెస్ బాగా చేస్తున్నాడు. బాగా చేసేటప్పుడు కూడా లోకేష్ వచ్చి మమ్మల్ని అడిగినాడు, మీరు మన వాడిని మాకు పంపించు అని. ఎప్పుడు ఆయన పాదయాత్ర చేసేటప్పుడు అడిగాడు. పాదయాత్ర చేసేటప్పుడు మా కమలాపురంలో అత్యధికంగా వచ్చారు. ఆయనకు వచ్చిన ఎక్కడ రాష్ట్రంలో రానంత మంది కమలాపురం నియోజకవర్గంలో వచ్చారు ఆయన పాదయాత్రకు. ఆ పాదయాత్ర చూసిన తర్వాత అప్పుడు ఒక మంచి డిజైన్ చేస్తారు. ఒక బ్రిడ్జి ఉంది, ఒక 600 మీటర్లు 700. ఆ బ్రిడ్జి పొడిగిన ఒక పెద్ద జెండా పెట్టారు. అది చూసి ఎట్లా చేసినారు, ఏం చేసినారు మమ్మల్ని అడిగి, మాకు నువ్వు ఇడిచిపెట్టాలి, ఈయన వాడు ఇవరే అనుకుంటా అంటాడు. ఇప్పుడు వాడు అని అంటారు, ఈయన మాకు ఇడిచిపెట్టు, మేము బాగా చేసుకుంటాం, మా యూత్ అంతా అంటే లక్షణంగా మీరు అంతా ఉండరు అంటే మాకేముంది, మీరే చేసుకొని బాగా చేయండి, వాళ్ళని కూడా వృద్ధిలోకి తీసుకురండి అని చెప్పిన. వైసీపీ హయాం ఉన్నప్పుడు కడప జిల్లాలో రోడ్లు సరిగ్గా ఉండేవి కాదు. ఇప్పుడు ఆ పనులు ఎక్కడి వరకు వచ్చి? కొంత మేలైందమ్మా, పూర్తిగా కాలేదు. కానీ ఎన్ని గుంతలు ఇవన్నీ లేకుండా పూడ్చున్నారు. రోడ్లు వేస్తారు. నా తొందరలో బాగా అన్ని ఏమేమి అవసరం ఉండేటన్నీ కూడా తీసుకుపోయినారు. మంచిగా కేటాయించి చేస్తారు. ఈ జిల్లాలో రోడ్లు అన్నిటి కూడా బాగా చేస్తారు. ఇప్పటికే ఎక్కడ గుంతలు లేకుండా మీరు కూడా వచ్చింటారు. మీరు వచ్చినప్పుడు కూడా చూసింటారు. అంత గుంతలు ఎక్కడా లేవు. ఎంఎస్ఎంఈ తరలిపోకుండా మీరు చేసిన ప్రయత్నం ఏంటి? మేము మా గట్టిగా అడిగినాం, మా ప్రాంతంలో ఉండాలా, ఇది మా ప్రాంతానికి అవసరము, వెనుకబడిన జిల్లా, అందులో కూడా ఇక్కడ ఉండే సౌకర్యము, కొప్పర్తిలో ఉండే సౌకర్యం వేరే చోట ఎక్కడా ఉండదు. ఇండస్ట్రీస్ రావాలన్నా కూడా ఇక్కడ మంచి సౌకర్యం ఉంది. ఎందుకంటే ఇక్కడికి ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంది, 4-5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి 2-3 పోర్ట్స్ దగ్గరగా ఉన్నాయి. ఒకటి కృష్ణపట్నం పోర్టు, ఒకటి చెన్నై, ఒకటి ఎన్నవరం అని 3 పోర్టు దగ్గరగా ఉన్నాయి. దానికి తోడు అన్ని ఇటుపక్కన అటుపక్కన 4 లైన్స్ రోడ్స్ ఉన్నాయి. కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాకు ఇటుపక్కన అటుపక్కన.
ఆ తర్వాత మేము కూడా ఇప్పుడు గట్టిగా ప్రయత్నం చేసి అక్కడికి ఆ రోడ్డు నుంచి ఈ రోడ్డు నుంచి రావాలంటే రైల్వే లైన్ క్రాస్ చేస్తాం. దానికి కూడా ఓవర్ బ్రిడ్జి పైన ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ కూడా అయిపోయింది, టెండర్ కూడా అయిపోయింది. దానివల్ల ఈ రోడ్డుకు ఆ రోడ్డుకు 2 రోడ్లకు 2 పక్కల 4 లైన్స్ రోడ్స్ ఉంటాయి. ఇటు పక్కన మాకు చెన్నై వచ్చేసి 260 కిలోమీటర్లు, ఇటు పక్కన బెంగళూరు వచ్చేసి 230 కిలోమీటర్లు, ఇటు పక్కన హైదరాబాద్, విజయవాడ కానీ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నాయి కాబట్టి, బెంగళూరు ఇవన్నీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇండస్ట్రీస్గా డెవలప్ అయ్యేదానికి మంచి కారిడార్కి అన్నీ బాగున్నాయి. 2 పక్కల రైల్వే రోడ్డు ఉన్నాయి దానికి. ఒక పక్కన కడప బెంగళూరు రోడ్డు ఇంకా తయారు కాలేదు, కడప బెంగళూరు రోడ్డు ఒకటి, కడప కాదు కడప బెంగళూరు రోడ్డు ఒకటి, మెడ్రాస్ టు బాంబే రోడ్డు ఎప్పటి నుంచో ఉంది, ఒక 100 సంవత్సరాలు. ఆ రోడ్డు మధ్యలో ఉంటుంది కాబట్టి అక్కడనే పవర్ కూడా మనకు 400 kV కావాలన్నా కూడా అక్కడ ఉంటుంది. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ రైల్వే బ్రిడ్జ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను? ఎక్కడ ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ అయిపోయిందమ్మా, టెండర్ అయిపోయింది. రైల్వే కమలాపురంలో టెండర్ అయిపోయింది. మేము ఎప్పుడు 2018లోనే శాంక్షన్ తీసుకొచ్చినాం. 2019లో వేసేస్తే అప్పుడుండే ప్రభుత్వం, మా ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ప్రభుత్వం చేయలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు పిలుస్తున్నారు. ఈ 4-5 రోజుల్లో టెండర్ కూడా అదంతా ప్రాసెస్ అయిపోయి ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే ఆ కాంట్రాక్టర్ను బర్తరఫ్ చేసేసి ఇప్పుడు కొత్తగా కాంట్రాక్టర్ ఒక వారం 10 రోజుల్లో పిలుస్తున్నారు. తప్పకుండా ఒక 2-3 నెలల్లో బ్రిడ్జి ఫౌండేషన్ వేసేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తిగా అయిపోతుంది. కడప జిల్లాలో మహానాడు సభ ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు ఒక మంచి మెసేజ్ పోయింది అనుకుంటాం. ఏదో జగన్మోహన్ రెడ్డి జిల్లా కడప అనేది ఎక్కడికి ఉండేది, ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి జిల్లా అంటాను. ఆ జగన్మోహన్ రెడ్డి జిల్లా కాదు, మేము మొదటి నుంచి చెప్తున్నాం. ఎక్కడి నుంచన్నా మీరు దూరంగా చూసే వాళ్ళకందరికీ కడపలోనే అంటారు. ఒకవేళ వాళ్ళకి ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కొంత డెవలప్ చేశాడు కడప జిల్లాను. అప్పుడు 2004 ముందు ఏం కడపలో వాళ్ళ ప్రభావం ఉండేది కాదు. 2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అందరినీ అట్లా ప్రతిపక్షములకు బాగానే సపోర్ట్ బాగానే పనులు చేశాడు, అధికార పక్షములకు బాగా పనిచేశాడు. వాళ్ళ అబ్బాయి కూడా అట్లే పనిచేస్తారని ఆ ఊహలో చాలా మందిలో ఉన్నారు. 2009లో 2014లో కానీ అట్లా ఆ ఊహను 2020 ఆయన 19లో గెలిచిన తర్వాత ఆ ఊహలన్నీ పటాపంచలు చేసేసాడు. ఎందుకు పనికిరానోడు అనేది తెలిసేసాడు. కమలాపురం నియోజకవర్గంలో డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందమ్మా. ఇప్పటికే మేము గతంలో కూడా 2014-19లో కూడా మేము గెలిచలేకపోయినా కూడా మా ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేశాం. ఏమేమి మొత్తం రోడ్స్, ప్రతి ఊర్లో కూడా సిమెంట్ రోడ్డు, ఎక్కడ చూసినా చెరువులు ఉంటాయి బాగా. చెరువులకు రివర్ల నుంచి ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి ఆ నీళ్లను పక్కకు పోకుండా తీసుకొచ్చేదానికి కూడా మంచి ఏర్పాటు చేసినాం. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో వర్షం పడలే. 2024లో మాకు వర్షాలు చాలా తక్కువ ఈ ప్రాంతంలో. దానికి మేము ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారికి చెప్తానే, నీకు ఆడ బుద్ధి పుడితే ఆడ నీళ్లు తీసుకోపో, ఆడ కాలువలు వస్తే ఆడ తీసుకోపో అన్నాడు. అందరినీ గాలేరు నగిరి కాలువ పోతుంది. గాలెం మధ్యలో ఒక చోట దానికి గడ్డి కొట్టేసి ఒక వంక ద్వారా నీళ్లు తీసుకొచ్చేసి మార్చి వరకు కూడా, ఈ ఎండల కాలం మార్చి వరకు కూడా నీళ్లు బారినాయి. మంచి మా దగ్గర సుమారుగా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా ఒక 20-30 వేల ఎకరాలు కాపాడినారు ఆ నీళ్ళు ఇచ్చేసి. మీరు మీ అబ్బాయి మహానాడు కోసం చాలా కష్టపడ్డారు, కానీ ఆ క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్తుంది. దీనిపైన మీ కామెంట్ ఏంటి? మాకు ఏం లేదమ్మా, మా పని చేయడం మా వంతు. క్రెడిట్ కోసం మేము ఎప్పుడు కూడా చూడడంలా, చేయడము మా వాళ్ళకు మనం చెప్పిన పని చేయాలనేది. మన ప్రాంతాన్ని మంచి అభివృద్ధి చేసుకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏమేమి తీసుకురావాలనేది కూడా మేము చూస్తాం. మాకు గతంలో లోకేష్ బాబు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు మా ఇవి మున్సిపాలిటీలో కాదు, పంచాయతీలకు కూడా 2 పంచాయతీలకు మాకు అండర్ డ్రైనేజ్కి ఇచ్చాడు. 2 పంచాయతీలు అండర్ డ్రైనేజ్ ఒక్కొక్క దానికి 30 కోట్లు అట్టు ఇచ్చాడు. అయితే అంతలోకి ఎలక్షన్లు వచ్చినాయి, వాళ్ళు చేయలేకపోయినారు. వాళ్ళు రోడ్డు మీద కాలువలు కట్టారు. ఇప్పుడు దాన్ని మేము సరిచేస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వచ్చేసి మాకు సంవత్సరం కూడా కాల, ఇప్పటికే మేము ఒక 70-80 కోట్లు 80 కోట్లతో సిమెంట్ రోడ్లను కూడా వేసినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది తీసుకొచ్చేదాన్ని మా దగ్గర ఎట్లా తేవాలి, ఏం చేయాలి, చేస్తే బాగా చేస్తారన్న దాని మీద జిల్లాలో మాకు డిఎంఎఫ్ అంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ నుంచి డబ్బులు ఇస్తారు, ఉపాధి హామీ నుంచి ఇస్తారు. ఇట్లా దాంట్లో స్పెషల్ సీఎం దగ్గర నుంచి స్పెషల్ ఫండ్ కింద కూడా బాగా ఇస్తారు. అంటే మన దగ్గర అభివృద్ధి చేస్తారు, బాగా పని చేస్తుంటారు కదా అనేది వాళ్ళ నమ్మకంతో బాగా చేపిస్తారు, ఇస్తారు ఫండ్స్. జగన్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశం ఉందంటారా?
అది కనుచూపు మేరలో ఎక్కడా కనపడదమ్మా, ఎక్కడా కానీ లేదు. వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో, ఎంతమంది జైలుకు పోతారో ఇప్పుడే మీరే చూస్తారో, రోజు జైలుకు పోయేది, ఇవన్నీ పోయేది. ఎన్ని కుంభకోణాలు చేసినారో ఆ కుంభకోణాలన్నీ బయటికి తీస్తున్నారు కాబట్టి వాళ్ళను నమ్ముతారు మళ్ళీ ప్రజలు. ఎందుకంటే ఒక్కసారి నమ్మినారు, రాజశేఖర రెడ్డి గారు బాగా చేస్తున్నారు కదా, వాళ్ళ అబ్బాయి కూడా బాగా చేస్తారని నమ్మినారు. ఆ నమ్మకాన్ని అతను ఒమ్ము చేసుకున్నాడు. ఏది కూడా ఏదో నేను ఈయన కూర్చొని చేస్తే సరిపోతుంది అన్నారు. దాంట్లో మీద బాగా డబ్బులు సంపాదించేది ఎట్లనేది తెలుసుకున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా అది తెలుసుకున్నారు. అందుకే మొన్న వాళ్ళందరూ కూడా బాగా వ్యతిరేకించేసి 164 సీట్లు ఈ కుటుంబ ప్రభుత్వానికి ఇచ్చినారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడ కానీ ఏమి చేయలేని పరిస్థితి. ఊరికే వాళ్ళ సాక్షి పేపరు, సాక్షి టీవీ ఉంది కాబట్టి వాళ్ళ దాని గురించి చెప్పుకుంటూ ఉంటారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి అక్రమ చర్యల మీద కేసు తీసుకునే అవకాశం ఉందంటారు? తప్పకుండా. ఇప్పటికే మేమైతే చిన్నవాళ్ళు మేము ఎప్పుడో చెప్పినాం. లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు, లోకేష్ బాబు యువగలం పాదయాత్ర వచ్చినప్పుడు చెన్నూరులో కమలాపురం కాన్స్టిట్యున్సీలో చెన్నూరు గ్రామంలో మీటింగ్ పెట్టారు, పబ్లిక్ మీటింగ్ ఎప్పుడో చెప్పినారు. మా ప్రభుత్వం వస్తానే ఈయన ఏదైతే దౌర్జన్యాలు చేసి ఏదైతే అధికారులను బెదిరించి చేసుకున్నాడో ఆ భూములన్నీ సర్వే నెంబర్లు ఆ రోజు చెప్పినాం. ఆ సర్వే నెంబర్లు ఇప్పుడు 19 ఎకరాల చిల్లర భూమిని కలెక్టర్, ఇప్పుడుండే కలెక్టర్ కూడా అప్పుడు చేసిన కలెక్టర్ చేసింది తప్పు అని నిరూపించి పంపించినాడు. ఈరోజు రేపు తప్పకుండా 19 ఎకరాలు, ఎకరా 10 కోట్ల నుంచి 12 కోట్ల రూపాయలు విలువ చేసేది, సుమారు 200 కోట్ల రూపాయల ప్రాపర్టీని తొందరగా తీసేస్తున్నారు. ఇప్పటికే ఇచ్చినారు. కడపలో ఇప్పుడు మా దగ్గర సుమారుగా ఒక 500-600 ఎకరాలు చేసినారట. సజ్జల రామకృష్ణారెడ్డి చేసినట్టు కానీ, అట్లా అమర్నాథ్ రెడ్డి, మన రాజంపేట అమర్నాథ్ రెడ్డి కానీ, అక్కడ అట్లా పోతే గోవిందరెడ్డి వాడు విశ్వనాథ్ రెడ్డి కానీ ఇట్లా చేస్తున్న 700 ఎకరాలు చేసినారు. మా దగ్గర కూడా ఇది విలువైన, వాళ్ళందరూ అంత విలువైంది కాదు. ఇది ఎకరా 10 కోట్ల నుంచి 17 కోట్లకు అమ్ముకుంటున్నారు. అమ్ముకునే దానికి ఈరోజు దాన్ని తీసేసి బోర్డు పెట్టేసినారు. ఇది ప్రభుత్వ భూమిని చెప్పడం కూడా జరిగింది. ప్రెస్కి అంతా ఇచ్చినాడు కలెక్టరు. ఇది తప్పు, ఆ రోజు చేసింది తప్పు, ఇది మేము తప్పకుండా క్యాన్సిల్ చేస్తామని పేపర్ కూడా ఇచ్చారు కలెక్టర్ గారు. ఫైనల్ గా రాబోయే ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు? తప్పకుండా ఉంటుందమ్మా, తప్పకుండా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడైతే కొంత ఎవరో మీరు ఇదేం జరుగుతాయి ఇప్పుడు ఏమి ఇవ్వడం లేదంటున్నారు. ఈరోజు రెండు స్కీములు ప్రకటించినాడు, 3 స్కీములు ప్రకటించినాడు 6లో. ఏది ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు, తల్లికి వందనం జూన్ నుంచే, అంటే రేపు మన్నాటి నుంచి, రేపు ఈ అకాడమిక్ ఇయర్కు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే అన్నదాత సుఖీభవ, రైతులకు ఇవ్వాల్సింది కూడా ఈ నెల నుంచి స్టార్ట్ చేస్తామని నిన్న చేయడం కూడా జరిగింది. నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రకటించడం కూడా జరిగింది. కడపలో అంత లెక్కల లేదు, కొన్ని చోట్ల ఉండేది వాస్తవం. మీరు చెప్పేది కూడా వాస్తవమే, కొన్ని చోట్ల ఉంది, అది కాదనడానికి ఏం కాదు. అది కొంచెం సర్దుకుంటారు అనుకుంటాము, చూడాలి ఎట్లుంటుంది అనేది. మా వాళ్ళల్లో కొంత కొత్త వాళ్ళకు దాని మీద ఎట్లా చేయాలా, మన కార్యకర్తను ఎట్లా మనం కాపాడుకోవాలనే దాంట్లో కొంత లోపం ఉంది. ఆ లోపం సర్దుకుంటారు అనేది అందరికీ తెలిసిందే. తప్పకుండా వాళ్ళు ఇప్పుడు నేను చేసుకునే దాంట్లో పట్టి నా వెనకబడి మనుషులు వస్తారు. నేను సరిగ్గా వాళ్ళకి పడగల ఇదమ్మా పప్పు అంటే ఇదో పులగూరు అంటారు. అది లేకుండా చేసుకుంటే ఏం ఉపయోగం లే, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండేది కూడా ఏం కాదు. మేము మా ప్రవర్తన బట్టి వాళ్ళు కూడా మనతో బాగుండాలా లేదనేది. మా కార్యకర్తలకు అందరికి, మా దగ్గర అయితే కార్యకర్తలు అట్లాంటి లోపం లేదు. కొన్ని చోట్ల ఉంది, 1-2 చోట్ల. ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటారు అనుకుంటాము, చేయొచ్చు అనుకోవచ్చు. కొంత డిస్టర్బెన్స్ అయితే కొంత ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. కెమెరామెన్ శ్రీనుతో అథా మొహమ్మద్, కడప. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.